సోషల్ మీడియాలో అశాంతిని కలిగించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలిలో 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై డీఎస్పీ స్పందించారు. ఇటు ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండేవారు, అటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించే కొందరు పలు పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుందోనని పోలీసులు పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఈ పోస్టులు పెట్టే గ్రూపులు జర్నలిస్టులవి కావడంతో రెచ్చగొట్టే పోస్టుకు పెట్టకుండా నిరోధించాలని కోరారు. జర్నలిస్టులకు పోలీసులకు కాస్త క్లాస్ తీసుకునే ప్రయత్నం చేయడంతో అందరూ ముక్త కంఠంతో అడ్డుకున్నారు. పోస్టులు పెట్టేవారు ఎవరో స్పష్టంగా పోలీసులకు తెలిసినా వారిని వదిలేసి జర్నలిస్టులకు హెచ్చరించడం ఏమిటని అడ్డుకున్నారు. దీంతో సర్దుకున్న పోలీసులు మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం అంటూ మాట్లాడారు. గత 2-3 రోజుల నుంచి ఈ వాట్సాప్ గ్రూపులు కొన్ని అన్నెసరీగా వైరల్ అవుతున్నాయి మెసేజ్లు. వీటిలో కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు అన్ని కూడా కలిసి ఉన్నాయి. ఏంటంటే కొన్ని రెచ్చగొట్టే ధోరణులు ఉన్నాయి. మనుషుల మధ్య ఏంటంటే సమాజంలో ఉండే మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసి అన్నెసరీగా కక్షలు పెంచుకునేటట్టు కానీ లేదా కోపతాపాలు పెంచుకునేటట్టు కానీ ఉన్నాయి. దయచేసి అందరికి చెబుతున్నాను, ఎవరైనా సరే ఏదైనా ఒక పోస్ట్ పెట్టబోయేందుకు మీరు ఆలోచించండి. మీరు పెట్టబోయే పోస్ట్ మూలన ఫర్దర్ కాన్సిక్వెన్స్ ఎలాగుంటాయి అనేది తెలుసుకుని ఆలోచించి పెట్టిన పోస్ట్. అన్నసరి ఏదైనా సరే సొసైటీలో అశాంతిని కలగజేసే విధంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద మేము పోలీస్ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గ్రూప్ అడ్మిన్స్ కూడా నేను ఒక విజ్ఞప్తి, మీ గ్రూప్స్లో అలాంటివి ఉంటే వెంటనే మీరు దాన్ని లీడ్ చేసేయాలి. అసలు మన కూడా మీ గ్రూప్ నుంచి పూర్తిగా తీసేయాలి. అలాంటి ఇప్పుడు ఏదైనా మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో బాధ్యతాయుతంగా మన పౌరులుగా ఉండాలి. మనం బాధ్యత లేకుండా ఏంటంటే చేతులు సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మన మైండ్లో ఉన్న మొత్తం కూడా ఏదో మనం ఏదైతే ఊహిస్తామో, ఏదైతే మనం ఆలోచించేదన్నీ కూడా మనం ఆ టైప్ చేసేసి ఈ విధంగా మెసేజ్ రూపంలో బయటకి సొసైటీకి వదిలేస్తే దాని వల్ల సొసైటీకి చాలా నష్టం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఏంటంటే సొసైటీలో శాంతి భద్రత కాపాడటంలో ప్రతి పౌరుడు బాధ్యత. మా పోలీస్ అనేది యూనిఫామ్ వేసుకునే మేము చేస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులే. కాబట్టి సొసైటీలో శాంతి భద్రత కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ప్రతి పౌరుడు కూడా ఇలాంటి మెసేజ్లు, ఇరెగ్యులర్ మెసేజ్లు, అవాస్తవాలనే వాస్తవాలుగా చిత్రించి కొన్ని పెడతాము. ఈ విధంగా అన్నెసరీ ఏంటంటే ప్రజల్లో అపోహలు సృష్టించడం. దయచేసి ఇలాంటివి పెట్టొద్దని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.